అన్ఫార్చునేట్లీ. సో భరత్, ఇక్కడ కాళేశ్వరం కమిషన్తో తెలంగాణ రాజకీయాల్లో మరి ఎలాంటి ప్రకంపనలు నమోదే అవకాశం ఉంది? కాళేశ్వరం విషయంలో ఎవరిని వదిలేది లేదని కాంగ్రెస్ అంటోంది. మరి ఈ ఇష్యూలో కేంద్రం రంగంలోకి దిగే అవకాశం ఉందా? కేంద్రం రంగంలో దిగడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కేంద్రం సిబిఐయో లేకపోతే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు అప్పగిస్తే గానీ చేయడానికి అవకాశం ఉండదు కదా. లేదా దీనిలో కరప్షన్ ఛార్జెస్ వచ్చి ఏదన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉంటే ఈడీ రంగంలోకి దిగొచ్చు. కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఇప్పుడు అసలు వ్యవహారం కాదు. వ్యవహారం అంతా కూడా డిజైను, లోపము, ఎవరు, ఏంది, కేబినెట్ ఆమోదం ఉందా లేదా, ముఖ్యమంత్రి డైరెక్ట్ గా నిర్ణయం తీసుకున్నారా, రాటిఫికేషన్ ఉందా. వేల కోట్ల ప్రజాధన దుర్వినియోగం అయిందని కమిషన్ లో పేర్కొంది కదా. అవును, కమిషన్ ఉంది. కమిషన్ దానికి సంబంధించి మళ్ళీ కోర్టులోకి తేలొచ్చు కదా. ఇప్పుడు ఏం చేస్తారు, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, వీళ్ళ మీద కేసు పెడతారు. కేసు పెట్టినప్పుడు వాళ్ళు కోర్టులోకి వెళ్లే అవకాశం. అల్టిమేట్ గా జ్యుడిషియల్ కమిషన్ కు మిగతా కమిటీల కంటే కొంత శాంక్టిటీ ఎక్కువ ఉంటుంది. కానీ జ్యుడిషియల్ కమిషన్ కనుక అల్టిమేట్ గా అదే బైండింగ్ కాదు. ఇప్పుడు ఈ జ్యుడిషియల్ కమిషన్ తేల్చిన దాని మీద కూడా కోర్టులకు వెళ్ళొచ్చు. షా కమిషన్ వేశారు అప్పట్లో ఇందిరాగాంధీ జనతా ప్రభుత్వం, ఇబ్బంది పెట్టారు. పెట్టిన తర్వాత సింపతి వచ్చింది. సో ఇప్పుడు కేసీఆర్ విషయంలో ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? దీన్ని ఒక బెదిరింపు అస్త్రంగా వాడుకుంటుందా? ఫోన్ ట్యాపింగ్ చూసాం, ఓ 10-15 రోజులు సీరియల్ లాగా నడిచింది, మళ్ళీ ఇప్పుడు ఆపేశారు కదా. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా 1 ఒక 2-3 సార్లు కేటీఆర్ పిలిచారు, మళ్ళీ సడన్ గా ఆపేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇష్యూస్ డైవర్ట్ చేయడం అన్నట్టు అనిపిస్తుంది. సీరియస్ గా కేసీఆర్ మీద ఏదో యాక్షన్ తీసుకుంటారు అనుకోని ఒక కత్తి పెట్టి బెదిరించడానికి, నువ్వేమైనా మాట్లాడితే నేను కొడతా, నేను కాళేశ్వరం అంటా, లేకపోతే నేను ఫోన్ ట్యాపింగ్ అంటా, డైవర్షన్ పాలిటిక్స్. ఎస్ అనుకోవచ్చు. చూద్దాం మరి. డైవర్షన్ కాకుండా ప్రజాధనం దుర్వినియోగం జరిగింది అంటే అది ఎల్ఎన్టీతో కట్టించండి మళ్ళీ మేడిగడ్డ. డిజైన్ లోపం అంటే మిగతా చోట్ల జరిగిన కన్నెపల్లి పంపోజ్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ మీద యాక్షన్ తీసుకోండి. తీసుకోరు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ బయటకు వచ్చింది కాబట్టి మెగా గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే మొన్న ఇక్కడ ఎస్ఎల్బిసి టన్నెల్లో ఇప్పటికి కూడా మృతదేహాలు బయటికి రాలేదు, 1-2 మాత్రం దొరికాయి. మరి ఎవరిది దాని రెస్పాన్సిబిలిటీ? దానికి మరి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? సో కాళేశ్వరం మీద వీళ్ళు చెప్తున్నారు కాళేశ్వరం వల్ల. కానీ నేనేం చెప్తానంటే కాళేశ్వరం ఇదేదో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయం కాదు. ఇవాళ ఉత్తర తెలంగాణలో చాలా డ్రాట్ ఉంది. గోదావరి కృష్ణా బేసిన్ ఏమో నిండింది, శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండిపోయినాయి. దక్షిణ తెలంగాణలో మంచి రెయిన్ఫాల్ ఉంది. హైదరాబాద్ లో ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. కానీ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మెజారిటీ ప్రాంతాల్లో ఇవాళటి కూడా వర్షాలు లేవు. ఇవాళటి కూడా కాళేశ్వరం నుంచి ఇప్పుడు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. అల్టిమేట్ గా రైతులకు ఖరీఫ్, రబీ 2 పంటలు పండాలి. పండకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. సో ఈ పట్టుదలలు మాని నీళ్ళు ఎట్లా ఇవ్వడం అన్నది ఆలోచించాలి ఒకటి. రెండవది, నిజంగా కాళేశ్వరం విషయంలో తప్పు చేస్తే దాన్ని ఏదో బ్లాక్ మెయిలింగ్ కోసం కాకుండా చర్య తీసుకోండి, కేసు పెట్టండి కమిషన్ ఆదేశించిన మేరకు. అయితే జ్యుడిషియల్ కమిషన్ తన విధిని తాను నిర్వర్తించింది. వాళ్ళు ఇచ్చిన దానిలో కొన్ని నాకు అబ్జర్వేషన్స్ కనిపించాయి. ఈటల రాజేందర్ విషయం, ఎందుకంటే ఈటల రాజేందర్ రోజు అటాక్ చేస్తున్నారు, హైడ్రా అని, అది రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తున్నారు. తర్వాత సరే ఇప్పుడు కేసీఆర్ కాకుండా ఇంకెవరిని అంటారు? కాళేశ్వరం విషయంలో కర్త కర్మ క్రియ కేసీఆర్. సో ఆ తప్పు నేను చెప్పినట్టు క్రెడిట్ ఆయనకే వస్తుంది, తప్పు కూడా ఆయనకే వస్తుంది. అట్లాగే హరీష్ రావు విషయమైనా అనుకోండి. ఇప్పుడున్న ప్రభుత్వంలో మరి ఇప్పుడు రామకృష్ణారావు కూడా ఫైనాన్స్ సెక్రటరీ అని చెప్పారు, డైరెక్ట్ గా పేరు ఇండికేట్ చేయకుండా. ఆయన రిటైర్మెంట్ ఆగస్టు 30 ఉంది. ఎక్స్టెన్షన్ ఇస్తారు ఒక 3-4 నెలలు అని చెప్తున్నారు. 3 నెలల పాటు ఎక్స్టెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే. సో ఈ నేపథ్యంలో మరి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం మనసు మారుతుందా? తర్వాత రజత్ కుమార్ రోల్ ఏంటి? ఇరిగేషన్ సెక్రటరీ ఎస్కే జోషి ఇరిగేషన్ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ తర్వాత ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్ రోల్ ఏంటి? ఇవన్నీ రావాల్సి ఉంది. మెగా ఇంజనీరింగ్ కంపెనీ రోల్ ఏంటి? సో ఒక్క కాళేశ్వరం 10 ప్రశ్నలు, ఒక కాళేశ్వరం కమిటీ రిపోర్టు 10-15 సందేహాలు. ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టేందుక, రాజకీయ ప్రత్యర్థుల్ని బ్లాక్మెయిల్ చేసేందుక నిజంగా యాక్షన్ ఉంటుందా? ఇప్పుడు 500-600 కోట్లు నష్టపోతే దానికి బాధ్యత ఎవరు? దీనిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు 3 జైల్లో ఉన్నారు. హరేరామ్ జైల్లో ఉన్నారు, నూనె శ్రీధర్ జైల్లో ఉన్నారు, మురళీధర్
రావు జైల్లో ఉన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉన్నారు. దీనిపై త్వరలో క్లారిటీ రాబోతుంది, అరెస్ట్ కూడా అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ బ్యూరోక్రాట్స్ కూడా భయపడే పరిస్థితి రాకూడదు. ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా భయపడే పరిస్థితి వస్తే ఏమవుతుందంటే బ్యూరోక్రాట్స్ కొన్ని విషయాల్లో రేపు దేనికైనా కొర్రీలు వేస్తారు. ఇంకా రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేషన్ జరగదు. ఆల్రెడీ ఒక పని చేద్దాం అనుకుంటే ప్రభుత్వానికి బ్యూరోక్రటిక్ హైడీల్ చాలా ఉంటుంది. ప్రభుత్వంలో పనులు ఎందుకు ఆలస్యం అయితే అంటే బ్యూరోక్రాట్ ఒక ఫైల్ రాస్తే 10 మంది దగ్గర సంతకం పెట్టాలి. ఆ 10 మంది అప్రూవల్ చేసేంతలో పుణ్యకాలం గడిచిపోతుంది, లేస్ట్ అవుద్ది. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం చాలా రికార్డుగా 2 సంవత్సరాల్లో కంప్లీట్, 2-3 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ మేడిగడ్డ కూలిపోయింది. బట్ మిగతావన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఎల్లంపల్లి దగ్గర నుంచి ఎంపీ బాహుబలి పంపులు కానీ అవన్నీ బాగున్నాయి కదా. వాటిని యూజ్ చేసుకునే ప్రభుత్వం రైతులకైతే నీళ్ళు ఇవ్వాలి. కాళేశ్వరం సంగతి ఎట్లా ఉన్నా సరే మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా ఇవన్నీ పక్కన పెడితే, బట్ అల్టిమేట్ గా అయితే రైతులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అన్నట్టు మరి 9 ఏట్లో ప్రాజెక్ట్ తొందరగా ఇనిషియేట్ చేయాలి మీకు కాళేశ్వరం ఇష్టం లేకపోతే. లేదా అసలు డైరెక్ట్ ఎల్లంపల్లి నుంచి కూడా లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు అంటే ఎల్లంపల్లి నిండలేదు, బట్ 20 టీఎంసీల ప్రాజెక్ట్ కాబట్టి రోజు అక్కడి నుంచైనా స్టార్ట్ చేయాలి. ముందుగా రైతులకి ఇప్పుడు ఖరీఫ్ దక్షిణ తెలంగాణలో ఉన్నాయి, కానీ ఉత్తర తెలంగాణ రైతుల్ని 2 పంటలు మళ్ళీ పండించి మళ్ళీ రికార్డు స్థాయిలో ధాన్యం ప్రొడక్షన్ దిశగా అయితే తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. థ్యాంక్ యూ భరత్. ఇది ఇవాల్టి DNA. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.